న్యూ ఇయర్ యొక్క ఫెర్రీ రైడ్. న్యూ ఇయర్ రాబోతుంది. గట్టు చింకి హాల్లో కూర్చుని తన ఫ్రెండ్స్ కి తెచ్చిన కార్డ్స్ ని చూస్తూ కూర్చున్నారు. అదే టైంకి నాన్న అమ్మని చూసి ఇలా అంటాడు, ఒక కప్పు టీ ఇస్తావా? ఆహా, ఈ రోజు టీ లేదు, ఏమీ లేదు, ఎప్పుడు టీ అడుగుతూనే ఉంటారు. ఈ రోజు మీ అందరి కోసం నేను సూప్ తీసుకొస్తా. ఏంటి, సూపా? సరే, నీకేది బాగా అనిపిస్తే అది ఇవ్వు. నాన్న ఈ ఇయర్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేయబోతున్నాం? ఈసారి న్యూ ఇయర్ చాలా ఎక్సైటింగ్ గా సెలబ్రేట్ చేయాల్సిందేనన్నా. అరే, ఎక్సైటింగ్ చేయడానికి ఉంది కదా పిల్లలు. నాకు ఈసారి కూడా మా కంపెనీ తరపు నుండి మన ఫేవరెట్ రెస్టారెంట్ కోసం పాసెస్ దొరుకుతాయి. కాబట్టి మనం అంతా అక్కడికి వెళ్దాం. అమ్మా నాన్న అనుకున్నారు. అది విన్న వెంటనే పిల్లలిద్దరూ చాలా సంతోషిస్తారని. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళు అనుకున్నట్టు ఎగ్జైట్ అవ్వలేదు. ఏంటి, మళ్ళీ డిన్నర్ పార్టీ 5 స్టార్ హోటల్లోనా? చాలా బోరింగ్. అవునా అన్న, అక్కడ న్యూ ఇయర్ పార్టీ బానే ఉండదు. ఏంటి, కానీ నాకేమనిపించిందంటే రెస్టారెంట్ మాట విని మీరు సంతోషపడతారనుకున్నాను. గట్టు చింకి రెస్టారెంట్ పేరు విన్న వెంటనే చాలా బాధపడ్డారు. కాని వాళ్ళ నాన్నని అప్సెట్ చేయకూడదని ఇలా అంటారు. నాన్న, మీరేమనుకోదు, ఊరికే అలా అన్నాం అంతే. అవును నాన్న, సరేరా గట్టు, మన రూమ్కి వెళ్దామా? అలా అని వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి రూమ్కి వెళ్ళిపోయారు. అమ్మా నాన్నలిద్దరూ ఇది గమనించి నిజంగా చాలా బాధపడ్డారు. చూస్తుంటే ఈసారి న్యూ ఇయర్ కోసం గట్టు చింకికి వేరే ఏదైనా ప్లాన్ చేయాలి. అరే, ఎలా సంతోషిస్తారండి? ఈ 5 స్టార్ హోటల్లో ఈ పార్టీ ఎలా ఉంటుంది? డిన్నర్ చేస్తూ తాగుతూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుని ఉంటారు, పీస్ఫుల్ గా ఉంటారు. పిల్లలకి ఎలా నచ్చుతుంది? అయితే మనం ఇంకేదైనా ఆలోచించాల్సిందే. అమ్మా నాన్నలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. న్యూ ఇయర్ కూడా రాబోతుంది. పిల్లలు దాని గురించి కొంచెం కూడా ఎగ్జైటెడ్ గానే లేరు. అమ్మా నాన్న కూడా దాన్ని పట్టించుకోనట్టు ఉండిపోతారు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న న్యూ ఇయర్ గురించి పిల్లల దగ్గర ఇలానే అంటారు. గట్టు చింకి, పదండి, త్వరగా రెడీ అయిపోండి, మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నాం. అవును పిల్లలు, త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరండి. మీకోసం ఒక సర్ప్రైజింగ్ అయిన విషయం ఉంది. అరే, దీంట్లో ఎగ్జైటింగ్ ఏంటి? రెస్టారెంట్కి వెళ్తాం కదా, ఎప్పుడు వెళ్ళే రెస్టారెంటే కదా, దాంట్లో ఏం ఫన్ ఉంటుంది? అమ్మా, రెస్టారెంట్ వెళ్ళిపోతున్నాం, దాంట్లో ఫన్ ఏం లేదు. అరే లేదు పిల్లలు, ముందైతే మీరందరూ రెడీ అయిపోండి. ఈరోజు మనం ఆ రెస్టారెంట్కి వెళ్ళట్లేదు, దానికంటే ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇక ఇదే మీకు సర్ప్రైజ్. కాబట్టి త్వరగా రండి, లేదంటే మనకు లేట్ అయిపోతుంది. సర్ప్రైజ్ అన్న మాట వినిన వెంటనే వాళ్ళు నిజంగా చాలా సంతోషిస్తారు. అది మాత్రం కాకుండా త్వరగా రెడీ అయిపోతారు. ఆ రోజు అమ్మా నాన్న గట్టు చింకి అందరూ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకున్నారు. అమ్మ రెడ్ సూట్, ఇంకా చింకి రెడ్ ఫ్రాక్, నాన్న ఇంకా గట్టు ఇద్దరు రెడ్ షర్ట్స్ వేసుకున్నారు. అమ్మా నాన్న చింకి, ఈ రోజు మన ఫ్యామిలీలో అందరూ ఒక పెద్ద టొమాటో ఫ్యామిలీ లాగా ఉన్నాము. గట్టు చెప్పింది విన్న వెంటనే అందరూ బాగా నవ్వడం ప్రారంభించారు. తర్వాత అందరూ చక్కగా రెడీ అయ్యి కార్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్లారు. అమ్మా నాన్న, మనం ఇక్కడికెందుకొచ్చాము? అరే, కొంచెం కంట్రోల్ చేసుకో, ఏం చేయబోతున్నామో ఇంకా కాసేపట్లో నీకు తెలుస్తుంది. అమ్మా నాన్న వాళ్ళిద్దరి కళ్ళు మూసుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇంకా వాళ్ళు ఫేరీ ముందుకి వెళ్ళిన వెంటనే వాళ్ళిద్దరికి సర్ప్రైజ్ గా వాళ్ళ కళ్ళని ఓపెన్ చేశారు. వావ్, ఫెర్రీ రైడ్! అవును పిల్లలు, ఈరోజు మనం న్యూ ఇయర్ వేడుకని ఈ అందమైన ఫెర్రీ రైడ్ లో జరుపుకుంటాం. నాన్న, ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అవును, నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సరే పిల్లలు, పదండి వెళ్దాం. తర్వాత అమ్మా నాన్న గట్టు చింకిని ఫేరీలోకి తీసుకెళ్లారు. తర్వాత ఆ ఫేరీ మెల్లగా సముద్రంలో మధ్యలో వెళ్లి నించుంటుంది. అప్పుడు దూరంలో వాళ్ళకి సన్సెట్ అవ్వడం చాలా అందంగా కనిపిస్తుంది. వావ్, ఈ సన్సెట్ చాలా అందంగా ఉంది. అవును, ఇంతకు ముందు ఇంత అందమైన సన్సెట్ నేను చూడలేదు. నిజం గట్టు చింకి, ఇదంతా కేవలం మీకోసమే. రెస్టారెంట్కి వెళ్ళడం బోర్గా అనిపిస్తుందని మీరు గనక చెప్పకపోయి ఉంటే నేను ఫెర్రీ రైడ్కి రావాలని ఎప్పుడూ ఆలోచించేవాడిని కాదు. అవునవును, లేకపోతే ఇలాంటి ఒక అందమైన న్యూ ఇయర్ని మనం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమే కాదు. అమ్మా, దీని తర్వాత మనం ఏం చేయబోతున్నాం? నాన్న గట్టు, ముందుగా మనం ఇక్కడే నిలబడి ఆ సన్సెట్ని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఇక ఎప్పుడైతే మనం నీళ్ల మధ్యలోకి వెళ్తామో అప్పుడే అసలైన న్యూ ఇయర్ పార్టీ స్టార్ట్ అవుతుంది. అక్కడ మంచి మ్యూజిక్, డ్యాన్స్, మంచి స్నాక్స్తో మనకు స్వాగతం లభిస్తుంది.
ఇది మాత్రం కాదు పిల్లలు, ఈ ఫెరీ రైడ్ లో స్టార్ట్ అవ్వబోతున్న న్యూ ఇయర్ పార్టీకి మనము చాలా గేమ్స్ ఆడబోతున్నాం. అది మాత్రం కాకుండా ఒక లక్కీ డ్రా చేయబోతున్నారు. దాంట్లో విన్నర్స్ ని న్యూ ఇయర్ స్టార్టింగ్ లో అనౌన్స్ చేస్తారు. వావ్, ఇదంతా వినడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఏంటి, అమ్మ నాన్న గట్టు చింకి అందరూ సన్సెట్ ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లోపు చీకటి అవడం ప్రారంభించింది. ఇంకా ఫేరీలో సాంగ్స్ వేసి ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఫేరీలో డాన్స్ ఆడడం ప్రారంభించారు. ఈ లోపు అక్కడికి ఒక హోస్ట్ వచ్చింది. తర్వాత అందరినీ ఆ హోస్ట్ వెల్కమ్ చేస్తుంది. వెల్కమ్ ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్ పార్టీ యొక్క హోస్ట్ నేనే పూనం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు ఇక్కడ ప్లే అవుతున్న సాంగ్స్ కి డాన్స్ ఆడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని నాకు బాగా తెలుస్తుంది. అయినా ఇప్పుడు నేను మీకోసం ఒక అనౌన్స్మెంట్ ని తెచ్చాను. లక్కీ డ్రాలో పార్టిసిపేట్ అంటే నా దగ్గరకు వచ్చి మీరు వెంటనే టికెట్స్ ని కలెక్ట్ చేసుకోండి. గట్టు చింకి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. టికెట్ ఇప్పుడు తీసుకోవాలనుకున్నారు. అమ్మా నాన్న త్వరగా రండి, మనము వెళ్ళి టికెట్స్ తీసేసుకుందాం. అవును పదండి పిల్లలు, మేము టికెట్ తీసుకొని వస్తాం. గట్టు చింకి అమ్మ నాన్న లక్కీ డ్రా టికెట్స్ తీసుకోవడానికి వెళ్తారు. అక్క, ఒక లక్కీ డ్రా టికెట్ మాకు కూడా కావాలి. ఆహా, ఖచ్చితంగా పిల్లలు రండి తీసుకోండి. కానీ అక్క, ఏ టికెట్ గెలుస్తుందో ఆ టికెట్ మాత్రం మాకివ్వండి, ఎందుకంటే మాకు గెలవాలనుంది. గట్టు చెప్పింది విన్న వెంటనే అందరూ నవ్వడం ప్రారంభించారు. లక్కీ డ్రా టికెట్ తీసుకున్న వెంటనే వాళ్ళందరూ మళ్ళీ ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. పిల్లలు చాలా జాలీగా డాన్స్ ఆడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు అమ్మా నాన్నని కూడా తీసుకుని వాళ్ళు డాన్స్ ఆడడం ప్రారంభించారు. ఇలా చాలాసేపు డాన్స్ ఆడిన తర్వాత వాళ్ళ అమ్మ ఇలా అన్నారు, పిల్లలు అక్కడ చూడండి, బఫెట్ స్టార్ట్ చేసేశారు. తర్వాత డాన్స్ ఆడుకుందాం, మొదట వచ్చి స్నాక్స్ తినేసేయండి. అలా అని అమ్మ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళ నాన్న ఆల్రెడీ బ్యాటింగ్ ప్రారంభించేశారు. అక్కడ చూస్తే చాలా వెరైటీ స్నాక్స్ ఉన్నాయి. కట్లెట్స్, పావ్ బాజీ, పన్నీర్ టిక్కా, వెజ్ రోల్, మోమోస్ అంటూ. ఇక్కడ చూసావా, నా ఫేవరెట్ కట్లెట్స్ కూడా ఇక్కడ పెట్టారు. నాకిష్టమైన పన్నీర్ టిక్కా కూడా. సరే అయితే మనం తిందామా? కానీ గట్టు చింకి బాగా ఎంజాయ్ చేస్తారు. వారికి కావాల్సింది తింటారు. గట్టు చింకి ఇంకా కాసేపు మాత్రమే, అందరం కలిసి ఇక్కడ న్యూ ఇయర్ ని వెల్కమ్ చేయబోతున్నాము. అవును పిల్లలు, చూడండి చాలా మజా వస్తుంది. సమయం 12 కాగానే ఆకాశంలో ఫైర్ క్రాకర్స్ బాగా మెరుస్తూ ఉంటాయి. నాన్నా, నిజంగానా? అవును పిల్లలు, చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం సిటీ కనిపిస్తుంది. మరియు సిటీలో ఉన్న జనాలందరూ బాగా ఫైర్ క్రాకర్స్ కాలుస్తూ న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ ఉంటారు. అవును పిల్లలు, మనం ఇక్కడి నుంచి ఆకాశంలో ఫైర్ క్రాకర్స్ అన్నిటినీ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలా అని వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అప్పుడు హోస్ట్ అనౌన్స్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఇక మనము వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు, అయిపోతుంది మన వెయిట్, రాబోతుంది మన న్యూ ఇయర్. 12 o'clock అవడానికి ఇంకా 3 minutes మాత్రమే ఉంది. అప్పుడు అందరూ కౌంటింగ్ స్టార్ట్ చేయడం ప్రారంభించారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్! అమ్మా నాన్న, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ పిల్లలు. ఇంకా ఆకాశంలో ఫైర్ క్రాకర్స్ ని చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ తని ఎంజాయ్ చేసి చూస్తున్న సమయంలో హోస్ట్ అక్కడికి వచ్చి మళ్ళీ అనౌన్స్ చేయడం ప్రారంభించారు. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన లక్కీ డ్రా యొక్క విన్నర్ ని అనౌన్స్ చేయబోయే సమయం వచ్చేసింది. ఇక మన లక్కీ విన్నర్స్ గట్టు ఇంకా చింకి. వాళ్ళకి మనం ఇవ్వబోతున్నాం ఒక బ్రాండ్ న్యూ ల్యాప్టాప్. వావ్, ఒక కొత్త ల్యాప్టాప్! వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా హగ్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు. ల్యాప్టాప్ వచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషిస్తారు. హోస్ట్ వాళ్ళకి ల్యాప్టాప్ అందిస్తారు. అది మాత్రం కాకుండా ఈ న్యూ ఇయర్ మన గట్టు చింకికి చాలా లక్ ని తీసుకొనొచ్చింది. తర్వాత చాలా సేపు అయ్యింది. గట్టు చింకి అమ్మా నాన్న రూమ్ కి వెళ్లారు. ఆ ఫేరీలోనే వాళ్ళు రూమ్ కూడా బుక్ చేసుకున్నారు. పిల్లలు ఎంత టైర్డ్ అయిపోయారంటే వెళ్లిన వెంటనే బాగా పడుకుని నిద్రపోయారు. ఇక మరుసటి రోజు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేశారు. ఈ న్యూ ఇయర్ వాళ్ళని చాలా బాగా వెల్కమ్ చేసిందని వాళ్ళు సంతోషిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.